భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఖమ్మం జిల్లా కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో రెండు రకాల తీర్మానాలు జిల్లా కమిటీ చేయడం జరిగింది. ఒకటి, కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రధానంగా కార్మిక హక్కుల్ని హరించే రీతిలో 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చి అమలు చేయడానికి సిద్ధపడింది. దీన్ని వ్యతిరేకిస్తూ అట్లాగే రైతాంగానికి సంబంధించినటువంటి 3 వ్యవసాయ సాగు చట్టాలని తీసుకొచ్చి భూమి మీద హక్కు లేకుండా మొత్తం వ్యవసాయ రంగాన్ని కంపెనీ వ్యవసాయంగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2 రకాల బిల్లుల్ని పార్లమెంట్ ముందు తెచ్చింది. ఒకటి విత్తన పాలసీ అనేది దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే విద్యుత్ సవరణ బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాలకు వ్యతిరేకంగా నిన్న దాదాపు కేంద్ర కార్మిక కర్షక సంఘాలు దేశవ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ జైల్ బరో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఖమ్మం జిల్లా కార్మిక వర్గం రైతాంగం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం రైతాంగం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని రానున్న కాలంలో ఒక సమస్యల పోరాటానికి సిద్ధం కాబోతున్నట్టుగా ఒక హెచ్చరిక ఈ ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతాంగానికి, కార్మికులకి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఖమ్మం జిల్లా కమిటీ అభినందనలు తెలియజేస్తూ వారి కృతజ్ఞత తెలియజేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఇక రెండవది, నిన్నటి వరకు ఖమ్మం జిల్లా ఐఎఫ్టియు అధ్యక్షుడిగా కొనసాగినటువంటి సుభాన్ ఇటీవల మొత్తం ఐఎఫ్టియు నియమ నిబంధనలకు విరుద్ధంగా క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తూ మొత్తం సంఘాన్ని అప్రతిష్ట పాలు చేసే రీతిలో ఆయన వ్యవహార శైలి ఉండటమే కాకుండా అవినీతికి, చీటింగ్కి పాల్పడుతున్నందున ఖమ్మం జిల్లా ఐఎఫ్టియు కమిటీ ఈ పూర్తి వివరాలని పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాత ఐఎఫ్టియు ప్రాథమిక సభ్యత్వం నుంచి, అదేవిధంగా జిల్లా అధ్యక్ష పదవి నుంచి, రాష్ట్ర కమిటీ నుంచి కూడా తొలగించాలని చెప్పి మొత్తం సంస్థ నుంచే బహిష్కరించాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తీర్మానం ప్రకారం ఇక నుంచి సుభాన్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా సభ్యత్వాన్ని కోల్పోతాడు. అదేవిధంగా ఇప్టు ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తూ ఆయన్ని బహిష్కరిస్తున్నట్టుగా మేము ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. కనుక ఖమ్మం జిల్లా కార్మిక వర్గం సుభానికి, ఐఎఫ్టియుకి అంటే భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియుకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఐఎఫ్టియు సభ్యుడు కాదు. ఆయన చేసినటువంటి పొరపాట్లు, తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జిల్లా కమిటీ చర్చించి ఆయన మీద క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మొత్తం సంస్థ నుంచి తొలగిస్తూ బహిష్కరించినట్టుగా ఒక తీర్మానం చేసింది. కనుక ఈ జిల్లా కార్మిక వర్గం విషయాన్ని గ్రహించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.